హాయ్ అండి, నమస్తే. నేను రాధిక ఉదయ్ హ్యాండ్లూమ్స్ వైజాగ్ నుంచి చేస్తున్నాను. ఈ రోజు నేను చూపించబోయే కలెక్షన్ వచ్చేసరికి మంగళగిరిలో సెమీ పట్టుబై కాటన్ లో లాంగ్ బార్డర్ అండి. ఇవన్నీ కూడా సిల్వర్ జరీ బార్డర్ వస్తాయి. శారీ మొత్తం రన్నింగ్ వస్తుంది, అంటే బ్లౌజ్ పళ్ళు కూడా రన్నింగ్ వస్తుంది. ఏవైనా మిషన్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయించుకోవాలనుకున్నా చేయించుకోవచ్చు, లేదంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏదైనా వేసుకోవచ్చు. వీటికి రన్నింగ్ బ్లౌజ్ కూడా బాగుంటుందండి. స్టిచ్చింగ్ చేసుకునే దాన్ని బట్టి, బ్లౌజ్ డిజైన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటాయి. సిల్వర్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే సిల్వర్ జరీ వస్తుంది దీనికి. నేనైతే కలంకారీ బ్లౌజెస్, కలంకారీ సిల్క్ బ్లౌజెస్ పేరప్ చేశాను. వీటిలో ఉన్న కలర్ కాంబినేషన్ చూద్దాము. ఇవన్నీ కూడా న్యూ స్టాక్ అండి. దీనిలో చూడండి, ఇది వచ్చేసరికి సెమీ పట్టు బై కాటన్. చూడండి, షేడ్ పింక్ వచ్చింది. పింక్ కి ఇలా పైన వచ్చేసరికి మనకి టెంపుల్ బోర్డర్ సిల్వర్ జరీ బోర్డర్ వస్తుంది. కింద వచ్చేసరికి లాంగ్ బోర్డర్ లాగా ఇలా గ్యాప్ బోర్డర్ లాగా వస్తుంది అనమాట. దీన్ని లాంగ్ బోర్డర్ అంటాము. ఇక్కడ కూడా మనకి సిల్వర్ జరీ బోర్డర్ వస్తుంది అనమాట. ఇది చాలా సన్నగా ఉంది, సింపుల్ గా ఉంది. పిల్లలు వేసుకోవడానికి కానీ, ఎవరైనా న్యూలీ మ్యారీడ్ వాళ్ళు వేసుకోవడానికి, ప్లెయిన్ శారీస్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటాయి. దీనికి నేను ఇలా పేరప్ చేశానండి. ఇలా గ్రీన్ పింక్ వచ్చే కలర్ వచ్చేటట్టు బ్లౌజ్ పేరప్ చేశాను, కలంకారీ బ్లౌజ్. ఇది శారీ కాస్ట్ వచ్చేసరికి 2200 అండి. బ్లౌజ్ కాస్ట్ వచ్చేసరికి 160 రూపీస్ పడుతుంది, షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా. ఎవరైనా కావాలంటే నాకు ఈ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ 9244448090 కి వాట్సాప్ పెట్టండి. స్క్రీన్ షాట్ పెడితే నేను పంపిస్తానండి. దీనిలో ఉన్న కలర్ కాంబినేషన్స్ చూద్దాము. ప్లెయిన్ కాబట్టి నేను శారీ మొత్తం ఓపెన్ చేయట్లేదు. దీనికి వచ్చేసరికి మనకి ఏంటంటే బ్లౌజ్ పళ్ళు ఎలా వస్తుందో ఒక్కసారి చూపిస్తాను నేను. ఇదిగోండి, ఇలా వచ్చేసరికి పళ్ళు ఇలా నిలువు లైన్స్, సిల్వర్ జరీ లైన్స్ వస్తాయండి. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ వస్తుంది. ఏదైనా మాకు శారీ ఎక్కువ కావాలి, మేము శారీ మొత్తం ఉంచేసుకుంటాము అని అన్నా కూడా మీరు బ్లౌజ్ కాంట్రాస్ట్ తీసుకొని దీనికి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ వేరే ఏదైనా వేసుకోవచ్చండి, బాగుంటాయి. దీనిలో ఉన్న కలర్ కాంబినేషన్స్ దీనికి నేను పేరప్ చేసిన బ్లౌజెస్ చూద్దామండి. ఇది చూడండి, బేబీ బ్లూ. దీనికి ఏంటంటే బ్లూను వైట్ కలర్ కాంబినేషన్ లో కల్నేత వచ్చింది. శారీ మొత్తం కల్నేత అండి. బోర్డర్ వచ్చేసరికి పైన ఈ బోర్డర్ వస్తుంది, కింద ఇలా లాంగ్ బోర్డర్. నేను చెప్పాను కదా, ఇవన్నీ కూడా శారీస్ సిల్వర్ జరీ బోర్డర్ వస్తాయండి. ప్లెయిన్ వస్తాయి, రన్నింగ్ వస్తాయి అనమాట. పళ్ళు వచ్చేసరికి మీకు అలా వస్తుంది. వీటికి ప్రింట్ వేయించుకోవచ్చు. శారీ కూడా ఎంబ్రాయిడరీ చేయించుకుంటున్నారు. హ్యాండ్ ప్రింట్ కొంతమంది తెలిసిన వాళ్ళు కూడా చేయించుకుంటున్నారు. ప్లెయిన్ వాటికే కాదండి, ఇలాంటి వాటికి కూడా మీరు పెయింటింగ్ అది వేసుకున్నా కానీ చాలా బాగుంటాయి. ఇలా ప్లెయిన్ ఇష్టపడే వాళ్ళకి కూడా బాగుంటాయండి, డీసెంట్ గా ఉంటాయి. ఇది బ్లౌజ్ చూడండి, దీనికి ఇలా నేను పేర్ చేశాను. కాంబినేషన్ చాలా బాగుంది. ఇలా కలర్ కాంబినేషన్స్ చూద్దాము. నెక్స్ట్ చూడండి, డార్క్ పింక్ కి డార్క్ పింక్ వచ్చింది. ఇదిగోండి శారీ, దీనికి బ్లౌజ్ చూడండి, పింక్ కాంబినేషన్ కలిసేట్టు నేను ఇలా బ్లూ అండ్ ఎల్లో పింక్ కాంబినేషన్ లో డిజైన్ వచ్చింది, ఇది పేర్ చేసా. నెక్స్ట్ అండి, ఇది లైట్ ఆరెంజ్ షేడ్. చూడండి, ఇవి కలనేతలు వస్తాయండి. 2 కలర్ కాంబినేషన్. ఏ కలర్ హైలైట్ అయితే అది మనకి బాగా బ్రైట్ గా కనిపిస్తుంది. దీనికి నేను ఈ డిజైన్ పేర్ చేశాను. అంటే లైట్ కి వచ్చేసరికి డార్క్ కలర్ బాగుంటుంది కదా. నెక్స్ట్ అండి, ఇది బ్లాక్ శారీ ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. దీనికి సిల్వర్ జరీ బోర్డర్, సిల్వర్ జరీ అంటే సిల్వర్ బ్లౌజెస్ వస్తున్నాయి, అవి కూడా వేసుకోవచ్చండి. చూడండి, దీనికి నేను ఈ ఆరెంజ్, ఇలా కొంచెం గ్రే, డార్క్ గ్రే వచ్చిన కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ పేర్ చేశాను. డార్క్ కలర్ కి సిల్వర్ బోర్డర్ చాలా బాగా కనిపిస్తుంది, చూసారా. ఇది చూడండి, ఇది కూడా కల్నేత మనకి. ఇదేంటంటే క్రీమ్ కలర్, ఎల్లో కలర్ కాంబినేషన్ లో మనకి శారీ వచ్చింది, కల్నేత. బోర్డర్ వచ్చేసరికి సిల్వర్ జరీ బోర్డర్ వస్తుంది. బ్లౌజ్ ఇలా నేను పేర్ చేశానండి, చాలా బాగుంది. నెక్స్ట్ అండి, ఆనియన్ పింక్. ఇది ఆనియన్ పింక్ కి ఇలా నేను లెమన్ ఎల్లో ఇలా ఏనుగుల డిజైన్ వచ్చిందండి, ఇది పేర్ చేశాను.
సింపుల్ గా కావాలనుకునే వాళ్ళు దీనికైతే సిల్వర్ బ్లౌజ్ డైరెక్ట్ గా వేసుకోవచ్చు అండి. బ్లౌజెస్ కనుక ఎవరి దగ్గర అయినా ఉంటే కనుక వేసుకోవచ్చు, అలా అయినా వేసుకోవచ్చు. కలంకారీ బ్లౌజ్ అయితే ఇంకా బాగుంటుంది. ఇది చూడండి పిస్తా గ్రీన్ అండి. దీనికి వచ్చేసరికి ఇలా బ్లూ కలర్, ఇలా గాజువన్ కలర్ ఇలా వచ్చిన ఫ్లోరల్ డిజైన్ కలంకారీ బ్లౌజ్ చాలా బాగుంది. ఇది చూడండి లెమన్ ఎల్లో షేడ్ కి ఇలా బ్లౌజ్ వచ్చింది. నెక్స్ట్ అండి ఇది ఆరెంజ్ కలర్ కలనేత, ఆరెంజ్ పింక్ కాంబినేషన్ లో కలనేత వచ్చింది. శారీ మొత్తం ఇలానే వస్తుంది, కలనేత వస్తుంది. దీనికి నేను ఇలా బ్లౌజ్ పేర్ చేశాను. ఇవి బ్లౌజెస్ అన్ని కూడా కలంకారీ సిల్క్ అండి, కాటన్ కాదు. కాటన్ అయితే ఏంటంటే పట్టు చీరలకి కాటన్ బాగుండదు, సిల్క్ బాగుంటుంది మనకి. ఇది కూడా నీట్ గా ఉంటుంది. ఇది చూడండి బ్లూ కలర్, స్కై బ్లూ కలర్ అండి. దీనికి బ్లౌజ్ చాలా బాగుంది. నెక్స్ట్ అండి ఇది స్నఫ్ కలర్ కి ఈ కలర్ కాంబినేషన్, ఇది కూడా చాలా బాగుంది. మీకు డార్క్ కలర్స్ కి సిల్వర్ జరీ చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. ఇది చూడండి ఎల్లోకి, ఈ ఎల్లో కూడా మనకి కలనేత అండి. దీనికి ఇలా బాగుంది డిజైన్. నెక్స్ట్ అండి ఇది చూసారా కలనేత వచ్చేసరికి మనకి ఈ కలర్ అండి, ఈ కలర్ కి కలనేత వస్తుంది. దీనికి నేను ఈ బ్లౌజ్ పేర్ చేశాను. నెక్స్ట్ అండి రెడ్ కి నేను ఇలా గ్రీన్ రెడ్ కాంబినేషన్ లో ఎల్లో కాంబినేషన్ లో వచ్చిన బ్లౌజ్ పేర్ చేశాను. చూసారా ఇది క్రీమ్ కలర్, వీట్ కలర్ అంటాం కదా, దీనికి మెరూన్ బ్లౌజ్ చాలా బాగుంది. నెక్స్ట్ అండి ఇది క్రీమ్ కలర్ అండి, క్రీమ్ కలర్ కూడా ఇలా మెరూన్ వచ్చిన బ్లౌజ్ బాగుంది. శారీ మొత్తం రన్నింగే కాబట్టి నేను ఓపెన్ చేయట్లేదండి. ఇదిగోండి దీనికి రెడ్ కి ఇలా గ్రీన్ రెడ్ కలర్ వచ్చే ఏనుగుల డిజైన్ పేర్ చేస్తాను. ఈ ఎల్లో కూడా కలనేత అండి, క్రీమ్ కి ఎల్లోకి కలనేత. దీనికి నేను ఇలా మెరూన్ బ్లౌజ్ వేరే డిజైన్ వచ్చిందండి. ఫుల్ కాంట్రాస్ట్ వేస్తే చాలా బాగుంటాయండి ఇవి బ్లౌజెస్. చూసారా పింక్, లైట్ పింక్. దీనికి బ్లౌజ్ డార్క్ కలర్. నెక్స్ట్ ఇది గ్రీన్ అండి, గ్రీన్ కి ఈ కలర్ బ్లౌజ్. సరే లీవ్స్ లో ఈ కలర్ కాంబినేషన్ మ్యాచ్ అయింది, చాలా బాగుంది. ఇది చూడండి డార్క్ బ్లూ, దీనికి ఈ లీవ్స్ లో బ్లూ కలర్, రెడ్ కాంట్రాస్ట్ కాబట్టి నేను ఇది పేర్ చేశాను. నెక్స్ట్ అండి లైట్ లావెండర్ కలర్, దీనికి ఈ బ్లౌజ్ పేర్ చేశాను, కాంట్రాస్ట్ డార్క్ కలర్. నెక్స్ట్ అండి ఆరెంజ్, ఇది ఆరెంజ్ కి చూడండి ఈ కలర్. ఇది వచ్చి కనకాంబరం కలర్ అండి, ఇది ఆరెంజ్. దీనికి గ్రీన్ ఆరెంజ్ బ్లౌజ్ వచ్చేట్టు పేర్ చేశాను. ఇవన్నీ దీనిలో కలెక్షన్ వచ్చేసరికి ఇవన్నీ కూడా న్యూ కలెక్షన్ అండి. ఎవరైనా కావాలంటే 9244448090కి వాట్సాప్ చేయండి. ఉదయ్ హ్యాండ్లూమ్స్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరింత కలెక్షన్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.